లెట్స్ గో టు జెనసిస్. మొదటి అధ్యాయం 24వ వచనం. జెనసిస్ 1 వర్స్ నంబర్ 24. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. వావ్. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను, ఓకే, ప్రాకు ప్రతి పురుగును చేసెను. ఓకే. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఓకే. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఓకే. స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. ఓకే. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఓకే. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. వావ్. చూడండి, దేవుడు ఆయన ఆలోచనను బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. అట్లా అన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు సిక్స్త్ డే మార్నింగ్ ఆయన మొదట జంతువుల్ని చేశాడు. హీ క్రియేటెడ్ యానిమల్స్. జంతువులను ఆయన చేసినప్పుడు ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, తర్వాత వైల్డ్ యానిమల్స్ని, రకరకాల వాటిని ఆయన తయారు చేసి, ఆ తయారు చేయడం అయిపోయిన తర్వాత మనిషిని తయారు చేశాడు. మనిషిని తయారు చేసినప్పుడు ఆ మనిషి, మనందరికీ తెలుసు, మనిషి 6వ రోజు జన్మించాడు, లేదా ఆరవ రోజు దేవుడు అతన్ని క్రియేట్ చేశాడు. మార్నింగ్ ఏమో జంతువులను ఆయన సృష్టించాడు. సాయంకాలానికి దేవుడు అవ్వ ఆదామును సృష్టించిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. 6 days కంప్లీట్ అయిపోయినాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, సాధు జంతువులు ఉన్నాయా అంటే ఏంటి? సాధు జంతువులు అంటే చెప్పండి. పెంచుకునేవి అంటే సున్నితంగా, మౌనంగా ఉండేవి, హంబుల్గా ఉండేవి. వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్ అంటే క్రూరమైనవి, కొరుక్కు తినేవి. జాగ్రత్త గమనించండి. ఎందుకు ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి ఈ భూమి మీద? ఎందుకు దేవుడు ఇలాంటి వాటిని సృష్టించాడు? యాక్చువల్లీ మనల్ని చంపే వాటిని ఎందుకు సృష్టించాడు దేవుడు? ఎంతమంది పులిని చూస్తే భయపడతారు? ఓ గ్రేట్. ఎంతమంది సింహాన్ని చూస్తే భయపడతారు? పోసేస్తారు. మామూలుగా ఉంటుంది. ఏం పిల్లలు? ఎంతమంది ఏనుగుని చూస్తే భయపడతారు? ఏనుగు పెద్దగా ఇంతలా ఉంటుంది, భయపడరా? భయం లేదా? చెప్పండి, పర్లేదు. ఏనుగుని చూస్తే భయం లేదా మీకు? భయం లేదా? చూద్దాం అది వచ్చినప్పుడు. సో వై పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఆర్ కమ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ ఇన్ దేర్ లైఫ్స్? ఎందుకు మనము జంతువులు చూస్తే భయపడుతున్నామో ఈరోజు మీరు డెఫినెట్గా తెలుసుకోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. సో మీ అందరికీ తెలుసు, జంతువులన్నీ 6వ దినమున ఉదయం మధ్యాహ్నం లోపల పుట్టాయి, క్రియేట్ చేయబడ్డాయి. మనిషి అవ్వ ఆదాము సాయంకాలం లోపల క్రియేట్ చేయబడ్డారు. ఆ రోజు 6th డే అయిపోయింది. ఓకే.
లెట్స్ సీ సమ్ మోర్ స్క్రిప్చర్స్. ఆది కాండము అదే మొదటి ఐ థింక్ చాప్టర్ నెంబర్ 2, జెనసిస్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 19. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో అతని యొద్దకు వాటిని రప్పించెను. చూడండి, ఇక్కడ దేవుడు ఆదాము కంటే కొన్ని గంటలు ముందు క్రియేట్ చేయబడిన వాటన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చి, ఆదామా ఇప్పుడు పేర్లు పెట్టి అంటున్నాడు. మై డియర్ ఆడమ్, నేమ్ దెమ్ అంటున్నాడు. జంతువులన్నీ వచ్చాయి ఆదాము దగ్గరికి. దేవుడు అన్నిటిని తీసుకొచ్చాడు. చిన్న చిన్న జంతువుల్లాగా పులి, సింహము, ఈ లావుగున్న జంతువు, బక్కగున్న జంతువు, తర్వాత పొడుగున్న జంతువు, పొట్టిగున్న జంతువులన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. Look at that. యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. వావ్! అంటే ఈ రోజు ఈ భూమి మీద ఒక పక్షికి ఒక పేరు ఉందంటే ఎవరు పెట్టారు దాన్ని? వినబడలేదు. ఈ భూమి మీద ఒక జంతువుకు ఒక పేరు ఉందంటే దాన్ని ఎవరు పెట్టారు? ఈ భూమి మీద బయట గాల్లో తిరుగుతున్నాయి కొన్ని పక్షులు, వాటికి ఎవరు పేర్లు పెట్టారు? కింద భూమిలో నీళ్ళలో పాకుతున్నాయి కొన్ని జంతువులు, వాటికి ఎవరు పేరు పెట్టారు? ఓన్లీ వన్ మ్యాన్ నేమ్డ్ ఎంటైర్ అనిమల్స్. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ఆదాము పేరు పెట్టాడు. ఇమాజిన్, నీకు తెలిసిన ప్రతి పేరు ఎవరు పెట్టారు? నీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో పేర్లు చూస్తుంటావు, ఎన్నో జంతువులు చూస్తుంటావు. వాటన్నిటికి ఎవరు పేర్లు పెట్టారు? యూ నీడ్ టు నో సమ్ సీక్రెట్స్ టుడే. ఎవరు పేర్లు పెట్టారు? వినబడలే, చెప్పాలి. నాట్ దట్ మచ్ ఈజీ. నేమింగ్, ఒక పేరు పెట్టడం అంత ఈజీ కాదు. అట్లా కొన్ని సంవత్సరాలు ఆదాము చాలా ఆ జంతువులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. టుడే మై సర్వన్ ఇస్ అబౌట్ fallen image and a glorious image. పడిపోయిన రూపము, మహిమకరమైన రూపం. సో he named every animal. ఆయన ప్రతి జంతువుకు ఒక పేరు పెట్టాడు. he named every animal. దేవుడు కూడా ఒక్క పేరు పెట్టలేదు ఎవరికి. ఒక్క జంతువు కూడా దేవుడు పేరు పెట్టలేదు. ఈ భూమి మీద దేవుడు ఎవరికన్నా అవకాశం ఇచ్చాడంటే మొట్టమొదట ఆదాముకే ఇచ్చాడు. ఆడమ్ నేమ్డ్ ఎవ్రీ యానిమల్. బట్ జంతువుల్లో ఈ విభజన ఎక్కడి నుంచి వచ్చింది? సాధు జంతువులని, క్రూరమైన జంతువులని, తర్వాత ఇంకెన్నో రకాల జంతువులు, చాలా రకాలు ఉన్నాయి. ఓకే, చాలా రకాల జంతువులు ఉన్నాయి. అవన్నీ ఎలా స్ప్లిట్ అయిపోయినాయి? అవన్నీ ఎలా ఇంత భయంకరంగా ఉన్నాయి? హౌ లెట్స్ సీ. లెట్స్ గో టు 3 జెనసిస్ చాప్టర్ నెంబర్ 3. ఆది కాండం 3వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం. 3 వర్స్ నెంబర్ 17. జాగ్రత్తగా వినండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక ఓకే నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నయు ఓకే దాని పంట తిందువు. ఓకే, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఓకే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఓకే, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఓకే, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. చాలుమా. 17లో మనం గమనిస్తే నీ నిమిత్తము నేను నేలను శపించానంటున్నాడు. ఐ కర్స్డ్ దిస్ ల్యాండ్ బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టి నేను ఈ నేలను
శపించాను. ఎలా ఆదాం పడిపోయాడు, ఏ విధమైన ఇమేజ్లోకి ఆడమ్ వచ్చేసాడు. అప్పుడు దాకా పులి అనబడుతున్న ఒక జంతువు, అప్పుడు దాకా సింహం అనబడుతున్న ఒక జంతువు, అప్పుడు దాకా ఏనుగు అనబడుతున్న ఒక జంతువు, అప్పుడు దాకా పాము అనబడుతున్న ఒక జంతువు, వాటికి ఒక స్వభావం ఉంది. వాళ్ళందరూ ఎవరిని చూసి నేర్చుకోవాలి తెలుసా? ఆదామును చూసి నేర్చుకోవాలి యాక్చువల్లీ వాళ్ళందరూ. ఓకే, హీ ఈజ్ ద ఫస్ట్ ఆడమ్. ఈయన ఎవరు? ఫస్ట్ ఆడమ్. ఫస్ట్ ఈయన చాలా గ్లోరీగా ఉన్నాడు. తినద్దనుకున్నటువంటి పండు తిని ఫాలన్ ఇమేజ్లోకి వచ్చేసాడు. అంటే పడిపోయిన రూపం, ఇతని రూపము పడిపోయింది. అప్పుడు దాకా పులి ఇతను చూసి నేర్చుకుంది, సింహం ఇతను చూసి నేర్చుకుంది, జాగ్రత్త చూడండి, ఏనుగు ఇతను చూసి నేర్చుకుంది, పాము ఇతను చూసి నేర్చుకుంది, అన్నీ ఇతను చూసి నేర్చుకుంది. బికాస్ నో వన్ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద ఎవరు లేరు, ఇంకా ఆదాము తప్ప ఎవరు లేరు. ఉన్నారా? ఎవరున్నాను? ఉన్నారా? ఆదాము తప్ప ఎవరు లేరు. సో ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ గాయ్. ప్రతి ఒక్కరు ఇతను చూసి నేర్చుకోవాలి. పులికి ఆ వైల్డ్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? వావ్, ఒకసారి మిమ్మల్ని మీరు చప్పట్లు కొట్టుకోండి గట్టిగా గట్టిగా. 100% by seeing Adam, this lion got ferocious. ఒక లయన్కి కోపం ఎందుకు వస్తుంది? ఒక లయన్కి మేకను జింకను ఎందుకు తినేయాలనుకుంటుంది? బికాజ్ దట్స్ ఆడమ్ నేచర్, దట్స్ ద ఫాలన్ నేచర్. ఇప్పుడు దాకా ఆదాము దగ్గర పక్కన కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు దాకా ఆదాముతో ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళు, ఇప్పుడు దాకా ఆదాముతో మాట్లాడుకున్న వాళ్ళు, ఇప్పుడు ఆదామును చూసి ఒకటి నేర్చుకున్నారు. ఏం తెలుసా? వీళ్ళలాగా నేను కుళ్ళుకోవాలి, వీళ్ళలాగా నేను కోప్పడాలి, వీళ్ళలాగా నేను అసూయపడాలి, వీళ్ళలాగా నేను ఏం చేయాలి? ఈరోజు చిరుతపులి, ఎలుగుబంటులు, సింహము, వైల్డ్ ఎనిమల్స్, క్రూరమైన జంతువులు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాయి? వినబడలా? ఈ మాట మీకు ఎక్కడానికి చాలా టైం పడుతుంది. యూ నీడ్ టు లిసన్ మై డియర్ మెన్. మీలో ఉన్నటువంటి ఈ క్రూరమైన ఈ యానిమల్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బై ఫ్రమ్ ద ఫస్ట్ ఆడమ్. హీ ఈస్ ద ఫాలన్ ఇమేజ్. ఆయన పడిపోయిన రూపం. ఏం తిన్నాడు? స్వీటా, హాటా, జిలేబే? ఏం తిన్నాడు? ఏం తిన్నాడు? ఎప్పుడు తినలేను. ఏం తిన్నాడు ఆదాము? చెప్పాలి. వినబడలా? ఆకు చెవుడు వస్తుంది. ఏందది? తినతున్న పండు తిన్నాడు. ఆ మహిమలో నుంచి కింద పడిపోయాడు. ఇప్పుడు ఈ జంతువులకి వేరే దిక్కు లేదు, ఈ జంతువులకి వేరే టీచర్ లేడు, ఈ జంతువులకి వేరే నాయకుడు లేడు, ఈ జంతువులకి వేరే మాస్టర్ లేడు. హీ షుడ్ ట్రైన్ ద యానిమల్స్, హీ షుడ్ లీడ్ ద యానిమల్స్, హీ షుడ్ టీచ్ ఎనీథింగ్. దట్స్ ద ఫాలన్ ఇమేజ్. ఆ పడిపోయిన రూపంలో నుండి ఆ జంతువులకి నేర్పించాడు. అందుకని ఈరోజు సింహము మనం చూస్తే ఏం చేయాలనుకుంటుంది? కొరుక్కొని చీల్చి తినాలనుకుంటుంది. లయన్ ఈస్ ట్రైంగ్ టు ఈట్ us. ఏ జంతువు అయినా వదులుతుందా మిమ్మల్ని? ఏ జంతువు వదలదు. ఎవరి వల్ల తెలిసి ఇదంతా? ఇదిగో అదిగో మీకు కనిపిస్తున్న ఆ పడిపోయిన రూపము, ఫాలన్ ఇమేజ్. దట్స్ ద ఫాలన్ ఇమేజ్. ఈ మొదటి ఆదాం వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. సో హీ కరప్టెడ్ ఎంటైర్ సిస్టమ్, హీ కరప్టెడ్ ఎంటైర్ యూనివర్స్ అండ్ హీ కరప్టెడ్ ఎంటైర్ నేషన్. ఆయన ఈ భూమిని చెడిపేశాడు. హూ ఈస్ దట్? ఫస్ట్ ఆడమ్. ఫస్ట్ ఆడమ్ కాదు, ఫస్ట్ ఆడమ్. ఏం చేశాడు? ఆ భూమి తినకూడని పండు అతను తిని ఈ భూమికి చెడ్డదాన్ని నేర్పించాడు. ఎలా అసూయ పడాలో ఈ ఆదామును చూసి నేర్చుకుంది నక్క. ఎలా కుళ్ళుకోవాలో ఈ ఆదామును చూసి నేర్చుకుంది ఈ నక్క. ఈ జిత్తులు మారి శాస్త్రాలు. ఇంకోటి సింపుల్, వెరీ సింపుల్. దేవుడు ప్రతి ఒక్కటి మంచి చేశాడా, చెడు చేశాడా? లేదా మంచి చేశాడా, చెడు కూడా చేశాడా? వినబడలేదు. యూ షుడ్ నాట్ బ్లేమ్ గాడ్. అవునా? దేవుడిని మీరు ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. దేవుడు సగం శాతం మంచి చేశాడు, దేవుడు సగం మేలు చేశాడు, సగం కీడు చేశాడు, అండ్ యు ఆర్ నాట్ సపోజ్ టు సే ద వర్డ్. మీరు అనగలరా?
మీరు చెప్పలేరు. దేవుడు సగం మంచి చేశాడు అంటే దేవుడు సగం జంతువుల్ని సాధు జంతువులుగా చేశాడు, దేవుడు మిగతా జంతువులందరినీ క్రూరమైన జంతువులుగా చేశాడా? నో. ప్రతి జంతువుకి ఒకటే నేచర్ ఇచ్చాడు దేవుడు. ఆ జంతువులు ఈ మొదటి ఆదామును చూసి నేర్చుకున్నాయి. హౌ టు ఫీల్ జెలస్, ఎలా ఒకడిని చంపాలి, ఎలా ఒకడిని హత్య చేయాలి, ఎలా ఒకడి మీద కుళ్ళుకోవాలి, ఎలా ఒకడిని తొక్కేయాలి, ఎలా ఒకడిని నాశనం చేయాలి, ఎలా ఒకడిని మీద నిందలు వేయాలి. ఎవరిని చూసి నేర్చుకున్నాయి? ఎవరు ఫస్ట్ నేర్చుకుంది చెప్పాలి? జంతువులు. ద ఫస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద ప్లానెట్ ఆర్ ఎనిమల్స్. యాక్చువల్లీ నక్కకున్న ఆ యొక్క నేచర్ ఎవరి వల్ల వచ్చింది? ఆదాము, మొదటి ఆదాము ద్వారా వచ్చింది. అందరూ ఆ కోతికున్న కుళ్ళుకునేతనం, ఎక్కిరిచేతనం ఎవరి నుంచి వచ్చింది? అండ్ వై యు ఆర్ బ్లేమింగ్ మంకీ అండ్ వై యు ఆర్ బ్లేమింగ్ ఫాక్స్? వీడికన్నీ నక్క తెలివితేటలే. కాదు, వీడికన్నిటికీ ఆదాము తెలివితేటలే. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు, ఇప్పుడు చూడండి, సింహం మిమ్మల్ని చూసి ఏం చేసి వెంటనే తినేయాలనుకుంటుంది, చిరుతపల్లి తినేయాలనిస్తుంది. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ పాము మిమ్మల్ని చూడంగానే కాటేయాలని వెంటనే కలుగుతుంది. ఈరోజు మీరు ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు నచ్చట్లే, ఒకరికి ఉద్యోగం వస్తే ఉద్యోగం రానోడికి కడుపు మంట, ఒకరికి పెళ్ళి అయితే పెళ్లి కానోడికి కడుపు మంట, పిల్లలు ఒకరికి పుడితే ఇంకొకరికి వచ్చా వీళ్ళకి పిల్లలు పుట్టారా అని వేదన. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ నేచర్ వీఆర్ క్యారింగ్? ఫాలెన్ నేచర్, పడిపోయిన స్వభావం. ఎవరిది చెప్పాలి? సో ఆ మొదటి ఆదాం వల్ల జరిగిన నష్టాలు భయంకరంగా ఉన్నాయి. మొదటి ఆదాం వల్ల జరిగిన నష్టాలు. సో దిస్ గాయ్ హ్యాస్ చేంజ్డ్ దిస్ యూనివర్స్ స్ట్రక్చర్. సో ఇతని నేచర్ మొత్తం ఇదిగో ఇది మొదటి ఆదాం అనుకో, మీరందరు జంతువులు, ఇంక మీకు ఎవరు లేదు దిక్కు, మీరు దేవుడితో మాట్లాడరు. ఈ మొదటి ఆదామును చూసి ఇదిగో పులి, నక్క, జింక, పాము, ఎలుగుబంటి, తేలు ఇవన్నీ నేర్చుకున్నాయి. కాటేయాలని, చంపాలని, కొరకాలని, పగ తీర్చుకోవాలని కసి. ఈ జంతువుల్లోకి ఎవరి నేచర్ వచ్చేసింది? ఎవరి నేచర్ వచ్చింది? ఆదాము, మొదటి ఆదాము నేచర్ వచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు సృష్టించిన వాటి పులి మనల్ని ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. దేవుడు సృష్టించింది ఏది నిన్ను హాని చేయదు. ఫర్ షూర్ నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద, దేవుడు సృష్టించింది ఏది ఈ సృష్టి నిన్ను హాని చెయ్యలేదు. బికాజ్ యు ఆర్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుడి కొడుకువి, నువ్వు దేవుని కుమార్తెవు కాబట్టి ఈ భూమి మీద ఏది నిన్ను హాని చేయలేదు దేవుడిది. ఇఫ్ గాడ్ క్రియేట్ సంథింగ్ ఇట్ వోంట్ హార్మ్ యూ. అది నిన్ను హాని చేయలేదు. ఈ గాలి వల్ల నీకు హాని రాదు, ఈ ప్రకృతి వల్ల నీకు హాని రాదు, నీటి వల్ల నీకు హాని రాదు. నాకు అగ్నిగుండం ఉంది, అగ్ని భయం ఉంది బ్రదర్, నాకు జలగండం ఉంది బ్రదర్, బెలగండం ఉంది బ్రదర్, బెల్లంగండం ఉంది, ఏవో అటు డయారీ దొంగ మాటలు అవన్నీ. చల్, నీకు ఈత రాగా సచ్చావు కదా. మరి ఆల్ బుల్షిట్ డ్యామ్ వర్డ్స్ అవన్నీ. చాలామంది అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. ఏమని? ఏంది? అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తారు. నువ్వు ఎర్రిపప్ప కాబట్టి చేతులు, ముక్కు, తల ఇస్తూ ఉంటావు. అందుకని వాళ్ళు చూసి నీకు నీటి గండం ముందే ఒక 10,000 ఇస్తే నీకు నీటి గండం తీయేస్తా అంటే ఈడొచ్చి నిన్ను సముద్రం దగ్గర కాపాడుతాడు. డ్యామ్ పీపుల్ కదా, నమ్మకండి అవన్నీ. ఓకే, దిస్ ఫాలెన్ ఇమేజ్ కరప్టెడ్ ద యూనివర్స్. నిజంగా దేవుడు మామూలుగా బాధపడలేదు తెలుసా, మామూలుగా బాధపడలేదు దేవుడు. ఆయన స్వహస్తాలతో తన సృష్టిని చేసుకుని మహిమకరంగా పెడితే ఒక్కడు పండితుని ఏం చేశాడు? ఈ భూమిని సర్వనాశనం వల్లకాడు చేసి పడేశాడు. ద గాడ్ హ్యాస్ డీప్లీ హార్టెడ్. ఇప్పుడు దాకా జంతువులకి ఏ పోలిక వచ్చింది? అప్పుడే మర్చిపోయారా? మొదటి ఆదాం పోలిక. ప్రతి జంతువుకి ఎవరు పోలిక? ఎవరిని చూసి నేర్చుకుంది ప్రతి జంతువు? హీ ఈస్ ద టీచర్ ఫర్ ఎనిమల్స్, హీ ఈస్ ద మాస్టర్ ఫర్ ఎనిమల్స్, అండ్ దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఆటమ్. దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఆటమ్. నిజంగా దేవుడు చాలా బాధపడ్డాడు. చూద్దాం బాధపడి ఏం చేశాడు తెలుసా? లెట్స్ సీ దట్. లెట్స్ గో టు జెనసిస్ 11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఓ హౌ
ఏం చేశాడు ఈ క్యాండిడేట్? మొత్తం కరెక్టే, మొత్తం చెడగొట్టేశాడు. మొత్తం దేవుడు అనుకున్న ప్లాన్ మొత్తం చెడిపోయింది. దేవుడు అనుకున్న ఆలోచన మొత్తం చెడిపోయింది ఆదాం వల్ల. పాపం అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? నీ జనరేషన్లు శపించబడతాయి. నీ తరతరాలు జీవితాల్లో బాగుపడరు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద సిన్, ప్లీజ్ రన్ అవే ఫ్రమ్ ద సిన్. రన్ అవే ఫ్రమ్ ద సిన్ లైక్ జోసెఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ క్యాపబుల్ ఇనఫ్, నువ్వు తట్టుకోలేకపోతే, నువ్వు ఓర్చుకోలేకపోతే జోసెఫ్ లాగా పారిపో. నీ వల్ల నీ తరాలు శపించబడకూడదు. పక్కన చెప్పండి, నీ వల్ల నీ తరాలు శపించబడకూడదు. చెప్పండి, పాపం చాలా డేంజర్. పాపం చాలా డేంజర్. పాపం చాలా డేంజర్. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నువ్వు అనుకున్నట్టు పాపం కాదు. పాపము చాలా పెద్దది. ఎస్, ద సిన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇట్ కెన్ డెస్ట్రాయ్ ద క్రియేషన్. నువ్వు పెంచుకున్న సామ్రాజ్యాన్ని, నువ్వు పెంచుకున్న ఆత్మీయతని, నీ పెంచుకున్న హోలీనెస్ని, నువ్వు పెంచుకున్న పవిత్రతను ఒక్క రోజులో సర్వనాశనం చేయగలదు. ఎవరు? వినబడలా. దట్స్ ద పవర్ ఆఫ్ సిన్. అది పాపం యొక్క జంతువులు బ్రదర్. ఆ కోతిలాగా పని చేస్తున్నాడు, ఇటు గిరుకుంటున్నాడు బ్రదర్. కోతిలాగా నక్కని తెలివితే ఎట్లా? నక్క వల్ల కాదు నాయన, అదిగో ఈ క్యాండిడేట్ వల్లే. ఈ క్యాండిడేట్ ఎవరు? మొదటి ఆదాము చేసిన పనులు, ఈ పనికిమాలిన పనులు. మొదటి ఆదాము చేసినటువంటి ఆ భయంకరమైన పని వల్ల ఈరోజు జంతువులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. Animals are corrupted, nature corrupted, creation corrupted. చూద్దాం దేవుడు ఏం చేశాడు. ఆ కరప్షన్ని, ఆ చీకటిని దేవుడు ఏం చేశాడు చూద్దాం. లెట్స్ రీడ్ 6:11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయింది. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. భూలోకము ఎప్పుడు? 6 చాప్టర్లకే. ఇంకా మనం రెవల్యూషన్కి వెళ్ళా, ఇంకా మనం మత్తయి సువార్తలు లేము, ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు స్టార్ట్ అవ్వలా. హే, అప్పుడే చేశాడు ఈ క్యాండిడేట్. అప్పటికే తోపు ఇతను పాపంలో. అప్పుడే పిహెచ్డి చేశాడు పాపంలో. అవును, దట్ ఈస్ ద డేంజరస్ సిన్. ఈ భూమి మీద ఎవరు చేయని భయంకరమైన పాపము ఏం చేశాడు తెలుసా ఆదాము? తినొద్దన్న పండు తిన్నాడు. తినొద్దన్న పండు. ఈరోజు మనము కూడా చేయొద్దన్న పనులు చాలామంది చేస్తున్నాం. యు నో వన్ థింగ్, దట్స్ ద ఫాలన్ ఇమేజ్. అదేంటది? ఫాలన్ పడిపోయిన రూపాన్ని ఫాలో అవుతున్నాం. You are not following the glorious image, you are following the fallen image. Damn. చూద్దాం ఏం చేశాడు చూద్దాం దేవుడు. ఓకే, ప్లీజ్ హలో, అటెన్షన్ ప్లీజ్. యా దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. మై గాడ్, ఐ థింక్ దట్స్ ద ఎండింగ్ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టిని ప్రారంభించిన 6 చాప్టర్లకే దేవుడికి విరక్తి పుట్టింది మనిషి మీద. నాట్ బికాస్ ఆఫ్ ఎనిమల్స్, నాట్ బికాస్ ఆఫ్ ద నేచర్, బట్ బికాస్ ఆఫ్ దిస్ క్యాండిడేట్. ఎవరు చెప్పాలా? మామూలు పాపం చేయలేదు తెలుసు అతను, మీకు తెలియట్లే. షేక్ అయిపోయింది ప్లానెట్. భూమి చీకటి, బలాత్కారముతో, అపవిత్రతతో, భయంకరమైన వాటితో నిండిపోయింది. అండ్ హియర్ కమ్స్ వాట్ గాడ్ డిడ్. చూడండి, దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. అయిపోయింది. యాక్చువల్లీ దేవుడు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాడు. దేవుడు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాడు. See how God cleaned this world. చూడండి మా, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడగును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. చాలు. ఈ భూమి మీద దేవుడు చాలా డీప్గా హర్ట్ అయిపోయాడు, చాలా లోతుగా బాధపడ్డాడు. దేవుడు వీళ్ళందరినీ లేపేద్దాం అనుకున్నాడు.
ఎతుకుతున్నాడు, లేపేద్దాం వద్దాన్ని ఎతుకుతుంటే టక్కన ఒక క్యాండిడేట్ కనిపించాడు దేవుడికి. హూ ఇస్ దిస్ పర్సన్, లెట్ మీ స్పీక్ టు హిమ్ అనుకొని నేరుగా వచ్చి హలో 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 అని చెప్పి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అతని పేరు నోవాహు. ఈ భూమి మీద దేవుడు సర్వే చేస్తే, దేని మీద? ఈ భూమి అంతటి మీద దేవుడు సర్వే చేస్తే దెర్ ఈస్ ఓన్లీ వన్ రైచస్ మ్యాన్, ఓన్లీ వన్ రైచస్ మ్యాన్. ఒకే ఒక్క నీతిమంతుడు కనిపించాడు దేవుడికి. అండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ని అతను ఫాలో అవ్వాల. అందుకనే దేవుడికి నోవాహు కనిపించాడు. సరే వీడిని ఒక్కడనే కాపాడదాంలే అనుకుని, అరే నాన్న నువ్వు ఒక పని చెయ్యి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒక పడవను తయారు చేసుకో, ఓకేనా? ఏంటది? పడవను తయారు చేసుకో. ఆ పడవలో నువ్వు వీలైతే నీ ఫ్యామిలీ పెట్టుకో, ఓకేనా? మిగతా వాళ్ళందరినీ లేపేస్తున్నాను నేను అన్నాడు. ప్రభు ఏమైంది ప్రభు అన్న. ఏమో రా, నాకు నచ్చట్లేదు వీళ్ళందరూ, లేపేస్తున్నా వాళ్ళందరిని అన్నాడు. ఏం చేశాడు? లేపేస్తున్నాను అందరిని అన్నాడు. ప్రభు నువ్వేం మాట్లాడబాక, నేను లేపేస్తున్నాను అందరిని అన్నాడు. సరే ప్రభు అని చెప్పి ఓడ స్టార్ట్ చేశాడు కట్టడం. 100 సంవత్సరాలు పట్టింది ఓడ తయారు చేసుకోవడానికి, ఇంచుమించు 100 సంవత్సరాలు. ఓడ రెడీ అయిపోయింది. అప్పుడు దాకా భూమి మీద ఒక్క వర్షం కూడా లేదు. ఫస్ట్ టైం దేవుడు ఈ భూమిని చూసి బాధపడ్డాడు. బికాజ్ దే ఆర్ ఫాలోయింగ్ ద ఫాలెన్ ఆడమ్స్ నేచర్. చూడండి, మీరందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మీరు చర్చిలకు వెళ్ళి ఉంటారు, రకరకాల చోట్లకి వెళ్ళి ఉంటారు. ఆ ఓడలో ఎవరున్నారు చూడండి. ఆ పడవలో నువ్వుండు, నీ ఫ్యామిలీని పెట్టుకో, ఓకేనా? ఎక్స్ట్రాడినరీ గ్రేస్ దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? జంతువులకు. వేర్ ఆర్ మెన్, వేర్ ఆర్ ఉమెన్, వేర్ ఆర్ ద నేచర్? ఒక్క మనిషి కూడా ఆ పడవలో లేడు, ఎక్సెప్ట్ నోవాస్ ఫ్యామిలీ. అతను కట్టింది కూడా ఎలా కట్టాడు తెలుసా? ఓడ జంతువులకి, ఎక్కే జంతువులు పైన ఫస్ట్ ఫ్లోరు, ఎక్కలేని జంతువులు అంటే మనలాగా బద్ధకం ఉన్న జంతువులు గ్రౌండ్ ఫ్లోరు, లిఫ్ట్ పెట్టాడు. రకరకాల ఫ్లోర్స్ పడవలో కట్టాడు అతను. పులి, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు అన్నీ కిందరో గ్రౌండ్ ఫ్లోర్. పక్షులు, పెట్టలు, చిన్న చిన్న కోళ్ళు అవన్నీ సెకండ్ ఫ్లోర్. ఇంకా బుడ్డి పెట్టలన్నీ కూడా లాస్ట్ హైర్ 5th ఫ్లోర్. వీళ్ళందరూ ఏదో ఒక ఇంట్లో లోపల ఉన్నారు. మీరు గమనించండి, ఆ ఓడలో ఒక్క మనిషి లేడు. ద లార్డ్ డెస్ట్రాయిడ్ దిస్ ప్లానెట్. ఈ భూమిని ఆయన నీటితో నింపి మనుషులందరినీ చంపేశాడు. ఎందుకంటే ఆ మనిషి చేసిన పాపాన్ని బట్టి ఈరోజు జంతువుల్లో అటువంటి నేచర్ వచ్చింది. జంతువుల వల్ల మనిషికి ఆ నేచర్ రావట్లేదు. ఈ మొదటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి జంతువులు ఈ విధంగా తయారయ్యాయని అందరినీ నాశనం చేశాడు దేవుడు. బాగా గమనించండి. హీ డెస్ట్రాయిడ్ ఎవ్రీ పర్సన్. ఈ భూమి మీద ఒక్క నరుడు లేకుండా చేసేసాడు. ఎందుకంటే దేవుడు చాలా లోతుగా హర్ట్ అయ్యాడు. దేవుడు హర్ట్ అయితే ఏమైద్ది? మామూలుగా ఉండదు. దేవుడు హర్ట్ అయితే ఏమైద్ది చెప్పాలా? హలో, దేవుడు హర్ట్ అయితే ఏమైద్ది? ఏముండదు. నువ్వు చూస్తున్నది ఏది కూడా ఉండదు. తీసేశాడు మొత్తం దేవుడు. ప్రతి జంతువుల్లో మొగ ఆడ, పులి మొగ ఆడ లోపలికి వచ్చాయి, పాము మొగ ఆడ లోపలికి వచ్చాయి, పక్షులు మొగ ఆడ లోపలికి వచ్చాయి, ఏనుగు మొగ ఆడ లోపలికి వచ్చాయి. అట్లా జతగా దేవుడు లోపల సేవ్ చేసి పెట్టాడు వాటిని. అండ్ యూ నీడ్ టు నో దిస్. దేవుడు మనుషుల్ని కాపాడకుండా జంతువులు కాపాడుతున్నాడు ఏంటారు ఆయన? ఇస్ గాడ్ ఈజ్ ఎ ఎనిమల్ లవర్? దేవుడు జంతువుల్ని పెంచుకునేటోడా కాదా? అవునా? దేవుడికి కుక్కలంటే ఇష్టమా? దేవుడికి ఏనుగులంటే ఇష్టమా? దేవుడికి పుల్లు అంటే ఇష్టమా? దేవుడికి ఎలుగుబంట్లు అంటే ఇష్టమా? దేవుడు ఎనిమల్ లవరా కాదా? మరి ఎందుకు కాపాడాడు?
ఎందుకు కాపాడాడు దేవుడు? జంతువుల్ని మాత్రమే ఎందుకు కాపాడాడు? ఒక్క నరుడు కూడా లేదు ఎక్సెప్ట్ నోవాస్ ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ గాట్ డెస్ట్రాయిడ్. ప్రతి ఒక్కటి కూడా కూలిపోయింది, తీసేసాడు దేవుడు. సముద్రంలో అందరూ శాశ్వత కాల బాప్తిజం తీసుకున్నారు. ఏంటది? శాశ్వత కాలపు అంటే మనం బాప్తిజం అంటే మునిగి లేస్తాం కదా, వాళ్ళు లేలే, లోపలికి వెళ్ళిపోయి పాతాళాలకి తొక్కివేయబడ్డారు వాళ్ళు. పాపం అంత భయంకరంగా ఉంది. మరి ఈ భూమి ఎవరి వల్ల చెడిపోయింది? ఈ జంతువులు ఎవరి వల్ల పాడైపోయారు? ఈ భూమి మీద ఎటువంటి నేచర్ ఈ భూమిని కలిగి ఉంటుంది? మొదటి ఆదాము నేచర్. దిస్ ఇస్ ద ఫాలెన్ నేచర్. ఇది పడిపోయిన రూపం. ఇది ఈ పడిపోయిన రూపమే 4000 సంవత్సరాలు పరిపాలించింది. That's why you need to know that a fallen image ఇప్పుడు జంతువుల్లో ఉంది. దావీదు మీదకి వచ్చిన ఆ ఎలుగుబంటి ఎవరు తెలుసా? ఫాలెన్ ఇమేజ్. దావీదు మీదకి వచ్చిన ఆ సింహం ఎవరు? ఫాలెన్ ఇమేజ్. ఎందుకు ఆ సింహానికి గొర్రె పిల్లని తినాలనిపిస్తుంది? ఎందుకు ఆ ఎలుగుబంటికి గొర్రె పిల్లని తినాలనిపిస్తుంది? దట్స్ ద ఫాలెన్ నేచర్. ఎందుకు నీకు పగ? ఎందుకు నీకు పకోడా మీద పగ, కోపం, ప్రతీకారం? వై దట్ స్పిరిట్ ఆఫ్ జెలసీ? బికాస్ దట్ ఈజ్ ఎ ఫాలెన్ నేచర్. ఏం నేచర్ అది? చెప్పాల. పడిపోయిన రూపం అది. ఐ థింక్ యు బెటర్ స్టాప్ ఫాలోయింగ్ ఫస్ట్ ఆడమ్. యు స్టాప్ బెటర్ ఫాలోయింగ్ ఫస్ట్ ఆడమ్. ఇంకా నీలో కోపం ఉందా? నువ్వు ఏ రూపాన్ని ఫాలో అవుతున్నావు? ఈరోజు ఒకడికి కడుపు మంట, జలసి, పగ, ప్రతీకారాలు, ఒకడిని చంపాలని కోరికలు ఎందుకు వస్తున్నాయి? ఒకడి మీద ఆ విధమైనటువంటి లస్ట్ ఎందుకు వస్తుంది తెలుసా? బికాస్ ఆఫ్ దిస్ ఫాలెన్ ఆడమ్. ఈరోజు జంతువులు చెడిపోవడానికి కారణం ఎవరు? ఈరోజు నక్క అలా తయారవడానికి కారణం ఎవరు? నక్క చాలా మంచిది. ఎవరు సృష్టించారు దాన్ని? దేవుడు. పులి చాలా మంచిది. ఆమేన్, ఆమేన్. సింహం ఇంకా మంచిది. చాలా మంచివి అవన్నీ. దే ఆర్ వెరీ గుడ్ యానిమల్స్. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఫెలో వీడి వల్ల ఏమైనా ఈరోజు అవి చెప్పాలా? క్రూరంగా మారిపోయినాయి. బికాస్ ఆఫ్ దిస్ ఫాలెన్ ఇమేజ్. దిస్ ఇస్ అ ఫాలెన్ ఇమేజ్. ఈ ఇమేజ్ని చూసే బతికాయి అవి. కయ్యూనుకు హేబేల్ని చంపాలని ఎలా వచ్చింది? పుల్లిని చూసి, నక్కని చూసి రాలా, వాళ్ళ నాన్నని చూసే వచ్చింది. ఎవరు నాన్నని చూసి? అయ్యగా దాంట్లో స్పెషలిస్టు ఎవరు? ఆడమ్. మామూలు స్పెషలిస్ట్ కాదు ఆయన. నిజంగా చెప్తున్నాను కదా, అతను ఈ సృష్టిని షేక్ చేసి పడేశాడు చీకటితో. మొదటి ఆదాం వల్ల ఏ విధంగా పాపం వచ్చిందో. లెట్ మీ టాక్ అబౌట్ ద లాస్ట్ ఆడమ్. ఓకే, లెట్ మీ కమ్ టు ద లాస్ట్ ఆడమ్. ఇప్పుడు దాకా మనం ఫాలెన్ ఇమేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఎందుకు తెలుసా జంతువుల్ని మాత్రమే కాపాడాడు? దేవుడు ఎందుకు జంతువులు మాత్రమే పక్కన వాళ్ళని అడగండి, చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పుకోండి. దేవుడు ఎందుకు జంతువులు మాత్రమే కాపాడాడు? మనుషుల్ని ఎందుకు కాపాడలేదు? దేవుడు కసాయోడా? దేవుడు శాడిస్టా? కాదు. దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ దట్. లెట్స్ గో టు జెనసిస్ 17 verse number 1. జెనసిస్ ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఓకే, లెట్ మీ గివ్ యూ సమ్ క్లారిఫికేషన్ ఇన్ దట్ స్క్రిప్చర్. మీరు అనేక జనములకు తండ్రి వగుదువు అని తెలుగులో ఉంది. లెట్స్ సీ దట్ ఇన్ ఇంగ్లీష్. And when Abram was 90 years old and 9, the Lord appeared to Abram and said unto him, I am the Almighty God, walk before me and be you perfect, and I will make my covenant between me and you, and will multiply you exceedingly. And Abram fell on his face, and God
talked with him, saying, As for me, behold, my covenant is with you, ఓకే, and you shall be a father of many nations. ఆగండి. తెలుగులో ఏమనుంది? నీవు అనేక జనములకు తండ్రి వగుదావని. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? యు విల్ బి ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అంటే దేశాలు. ఏంటవి? అంటే నువ్వు దేశాలవి తండ్రివి, మనుషులకు కాదు. చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. యు విల్ బి ఎ ఫాదర్ టు మెనీ నేషన్స్. ఈరోజు మీరు గమనిస్తే దేవుడు ఎందుకు జంతువులనే కాపాడాడు తెలుసా? ఈరోజు మీరు సోషల్లోనో ఎక్కడో మొత్తానికి వెతికితే ప్రతి దేశానికి ఒక నేషనల్ యానిమల్ ఉంది. ఆమెన్. సో వేరే దేశాలతో మనకెందుకు నాన్న? ఇండియా నేషనల్ యానిమల్ ఏంటి? టైగర్. నేషనల్ యానిమల్ టైగర్. సో అలా ఒక్కొక్క దేశానికి ఒక యానిమల్ నేషనల్ యానిమల్గా, నేషనల్ బర్డ్గా ఉన్నాయి. సో వై గాడ్ there is no national figure, there is no national men, there is no national woman, but there is a national animal, because animals are innocent. Okay, animals, they are innocent. Animals ఎవరి వల్ల చెడిపోయినాయి? చెప్పాలి. ఈ ఈడు వల్లే, ఇతని వల్లే, ఈ మొదటి ఆదాం వల్లే ఈ జంతువులన్నీ పాడైపోయింది ఇప్పుడు దాకా. బికాజ్ యాక్చువల్లీ మీరు గమనిస్తే ప్రతి జంతువు మంచిదే, పాము కూడా మంచిదే. ఈవెన్ స్నేక్ ఈజ్ ఆల్సో గుడ్. అటని చెప్పి చంపలేసుకున్నారు. సరే అవతల పో అనాలి అంతే దాన్ని. సర్లే పక్కకు పో అనాలా, వెళ్ళిపోద్ది. ఈరోజు గమనించండి, పులి మీ ముందుకు వస్తే ప్యాంట్ తడిచిపోతుంది కదా. సింహం నీ ముందు వస్తే వెన్నుపూస తడిసిపోద్ది చెమటలకి. ఏనుగు నీ ముందు వస్తే వామ్మో జంపు నువ్వు. సో యూ ట్రై టు స్కేర్ బై సీయింగ్ యానిమల్స్. ఎందుకు? నీ ఇమేజ్ నువ్వు చూసే భయపడుతున్నావు. యు ఆర్ గెటింగ్ స్కేర్డ్ బై సీయింగ్ యువర్ ఓన్ ఇమేజ్. ఎవరి వల్ల అటు తయారైంది? ఈ మొదటి ఆదాం. ఇది ఇతని వల్లే ఈ జంతువులు ఇటు తయారయ్యాయి. బికాస్ ఆఫ్ దిస్ ఫాలెన్ ఇమేజ్. దేవుడు జంతువుల్ని మాత్రమే కాపాడాడు నోవాహు ఓడలో. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఎందుకు అంటే అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడని ముందుగానే డిసైడ్ అయ్యాడు. ఐ విల్ మేక్ యూ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అక్కడి నుంచి దేవుడు తన రూట్స్ని వేసుకుంటూ వస్తున్నాడు. అబ్రహాము నుంచి, ఇస్సాకు నుంచి, యాకోబు నుంచి, దావీదు నుంచి. మీరు గమనిస్తే మనుషులు కొట్టుకుంటున్నారు, అవునా? మనుషులు జంతువుల మీదకి వెళ్తున్నారు, అవునా? జంతువులు మనుషుల మీదకి వెళ్తున్నాయి, అవునా? ఎస్. పాము చూస్తే వెంటనే నేను చూస్తే పుస్సు 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 అని కాటే అనిపిస్తుంది పాముకి. ఎందుకో తెలియదు దానికి పాపము. ఏమో నన్నైతే ఇప్పటిదాకా ఒక పాము కూడా కాటేయలేదు. అండ్ ఐ మెట్ మెనీ స్నేక్స్. ఫేస్ టు ఫేస్ ఒక ఎన్కౌంటర్ జరిగింది కొన్ని పాములతో నాకు. ఏం సంగతి బయలుదేరిన అన్న, ఓకే వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయినాయి. బికాస్ మై నేచర్ ఇస్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ ఫస్ట్ యాడమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ ఫస్ట్ యాడమ్. నా ఇమేజ్ మారిపోయింది ఎప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ మై ఇమేజ్, ద లార్డ్ చేంజ్డ్ మై ఇమేజ్. ఈవెన్ ఇఫ్ స్నేక్ విజిట్ మీ, పాము నన్ను కలుసుకుంటే ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళిపోవాలి. ఆమేన్. మీకు ఇప్పుడు దాకా ఈ ఇమేజ్ గురించి చెప్పాను కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై జీసస్. ఐల్ టెల్ అబౌట్ హిమ్ నౌ. ఆమేన్. ఇప్పుడు దాకా పడిపోయినటువంటి ఇమేజ్ గురించి మీరు విన్నారు కదా. నౌ యు గోనా హియర్ అబౌట్ ద గ్లోరియస్ ఇమేజ్. మహిమకరమైన రూపం గురించి వినబోతున్నారు. బట్ చూడండి, ఇప్పుడు దాకా పులి గాండ్రించడం చూశారు, సింహము మిందబడి కొరుక్కొని తినడం చూశారు, దొరికిన మాంసాన్ని చీల్చి చెండాడం చూశారు. ఓకే, ఇప్పుడు దాకా మీరు భూమి మీద చూసింది ఏ నేచర్ అంటే ఇదిగో ఇతందే. ఏ దేశంలో అయినా, ఏ ఊర్లో అయినా ఎవరి వల్ల కొట్టుకుంటున్నారు? ఇదిగో ఇతని వల్లే. మీ ఇంట్లో ఎవరి వల్ల తిట్టుకుంటున్నారు? మొదటి ఆదాం వల్ల తిట్టుకుంటున్నారు. మీరు మీ జీవితంలో ఎందుకు ఇంట్లో గిన్నెలు ఎగిరెగిరి పడుతున్నాయి? బికాజ్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్?
ఫాలెన్ ఇమేజ్. మొదటి ఆదాముని తెలియకుండా మీరు వెంబడిస్తున్నారు. బీ కేర్ఫుల్. అటెన్షన్ ప్లీజ్. డోంట్ ఫాలో హిమ్. హీల్ టేక్ యూ టు హెల్. అతను వెంబడిస్తే నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు. అతను నమ్ముకుంటే నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు నువ్వు జంతువుల్లో చూసేది అది నిజం కాదు. ఈరోజు నువ్వు మనుషుల్లో చూసేది అది నిజం కాదు. అది కాదు నిజమైనది. ఇప్పుడు నేను చెప్పబోతున్నా అది నిజమైంది. ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తము ఇతని ఇన్ఫ్లుయెన్స్ నడిచింది. ఓల్డ్ టెస్టిమెంట్ యేసు ప్రభు వచ్చేంత వరకు హీ ఎఫెక్టెడ్ ద వరల్డ్. దిస్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ద సిస్టమ్. ఇతను మొత్తం చేసింది. కల్ప్రిట్ మెయిన్ మొత్తం ఇతనే. అందుకని అవ్వని ఆదాం మామూలుగా తిట్టుకోరు అందరూ. అస్సలు చెడ్డ మాటలు తిట్టుకుంటారు. అచ్చ పనికి మాలోడు, వాడు తినకపోతే ఏమీ తెలియదు, మేమంతా బాగా సుఖంగా ఉండడం వాడికి ఇష్టం లేదా? అవును, ఇష్టం లేదు. హీ డోంట్ నో అబౌట్ హిస్ ఫ్యూచర్. మీలాగే సారీ ఆయనలాగే మీరున్నారు. సమ్టైమ్స్ పేరెంట్స్ దే డోంట్ థింక్ అబౌట్ చిల్డ్రన్ అండ్ దే కమిట్ సిన్. My dear husband, my dear wife, think about your children and commit sin. ఒక్కసారి నీ పిల్లల గురించి లేదా పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించి అప్పుడు పాపం చేయి. నేను పాపము చేస్తే నా పిల్లలకి అసలు ఎఫెక్ట్ తగలదని నీకు ఎవడన్నా నోటరీ, రిజిస్ట్రేషను, ఆ తర్వాత మంచి డాక్యుమెంట్ సంతకం పెట్టి గ్రీన్ సైన్తో ఇస్తే అప్పుడు పాపము చేయడానికి ముందుకెళ్ళు. అప్పుడు దాకా వెళ్ళకు. ఎస్, ఆడమ్ మెదడు లేదు, వాడికి మెదడు లేదు, జ్ఞానం లేదు. ఎవరికి? ఒరే, నేను పాపం చేస్తే నా నెక్స్ట్ జనరేషన్ పోతుంది, నేను పాపం చేస్తే ఈ భూమి నాశనం అయిపోద్ది, నేను పాపం చేస్తే వీళ్ళందరూ పాపంలో పడిపోతారు, చీకట్లో పడిపోతారని ఆ ఇంకిత జ్ఞానం అతనికి లేదు. అండ్ హోప్ ఈరోజు మనకు వచ్చును గాక. ఆమెన్. నేను అనుకుంటున్నారు ఈరోజు ప్రతి తల్లిదండ్రి పాపం చేయడం ఆపేస్తున్నారు. ఆమెన్, ఆమెన్. And your sin affects your children. Be careful. I'm warning you, every parent. వాళ్ళకి పెళ్ళైంది బ్రదర్, మాకు పెళ్ళి కాలేదు, మేము ఎంతైనా చేసుకోవచ్చా? పెళ్ళైన తర్వాత ఉంటుంది నీకు దబ్బిడిదిబ్బిడే, మామూలు ఎగిరెగిరిది అంతది, ఎగిరెగిరే. నేను పాపం చేసిన మంచి భార్య అయ్యా కావాలయ్యా మా అబ్బాయికి. అమ్మ ప్రార్థన. వీడు మాత్రం ఫుల్ జ్యూస్ తాగుతుంటాడు, ఆ మాత్రం స్తోత్రం. అయ్యా మా అబ్బాయికి మంచి పాప చూడయ్యా, వీడు మాత్రం పిల్లోడు. ఎవ్రీ మదర్ ఆల్వేస్ ట్రై టు సీక్ ఫర్ ఎ ప్రేయర్ వైఫ్. ఎందుకు వాళ్ళ గొంతులకు వస్తారు, వాళ్ళ పీక ఎందుకు వస్తారు, వాళ్ళ ముక్కు ఎందుకు వస్తారు, వాళ్ళ జీవితాన్ని ఎందుకు వస్తారు? ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్, అబ్బాయిలో ఉన్న తల్లిదండ్రులు, అబ్బాయిలు కనిన తల్లిదండ్రులు, మా అబ్బాయికి ప్రార్థనా పరులు కావాలి. వస్తుంది ఎగిరెగిరిది అనేది వస్తుంది. నువ్వు బాగా ప్రార్థన చేయి, అప్పుడు నీకు ప్రార్థనా పరులు వస్తుంది. నువ్వు బాగా తాగు, నువ్వు కూడా ప్రభా నాకు కూడా ఒక మంచి తాగుబోతు భార్య నీ ప్రభా అని కోరుకో. అవునా కదా? నువ్వు బాగా తిరుగు, నా భార్య కూడా బాగా తిరిగే భార్య నాకు కావాలి ప్రభా అని కోరుకో. తప్ప కాదే. ట్రై టు చేంజ్, దెన్ ఆస్క్ ఫర్ గాడ్. నువ్వు మారి దేవుడిని అడుగు. ఈగిపోతే ఎప్పుడు అడుగు నన్ను. హల్లెలూయా. ఇఫ్ యూ ఫాలో దిస్ గైస్ ఇమేజ్, యేసు ప్రభు ఇమేజ్ నువ్వు ఫాలో అయితే నువ్వు అడగబడలేదు, దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఓరికే ప్రార్థన, ప్రభా మంచి భార్యని అవసరంలే. మీరు ఉండరు కాబట్టి మీకు భయం దేవుడు ఆడి ఇవ్వడేమో అని. అందుకనే తెగ ప్రార్థన చేస్తుంటారు మీ కూతుర్ల కొరకు, మీ కొడుకుల కొరకు బాగా ప్రార్థనలు. ఇట్ డజంట్ వర్క్. నేను ఎంత ప్రార్థన చేశాను, ఎందుకు నా కూతురికి తాగుబోతు భర్తనిచ్చాడు దేవుడు? డౌట్ రాలి ఇప్పుడు వచ్చిందా? అమ్మయ్యా వచ్చింది. రావాలా డౌట్ రావాలా? నేను ఇంత ప్రార్థన చేశాను నా కూతురు పెళ్ళికి ముందు, నాకెందుకు ఇంత దౌర్భాగ్య పొల్లుడు వచ్చాడు అని డౌటు వస్తుంది. నీకు డౌటు రావాలి, ఎందుకంటే నీ ప్రేయర్ రాంగ్ కాబట్టి. అందుకనే రాంగ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి నీకు డౌట్ వచ్చింది. అమ్మ బాబోయ్ మా కొడుకు కొరకు బాగా పెళ్ళి కావాలి ప్రార్థన చేస్తున్నా, చేయి బాగా ఆపేయి. ట్రై టు చేంజ్ యువర్ సన్. ఎత్తుకుంటూ వస్తారు కోడళ్ళు, ఎత్తుకుంటూ వస్తారు అమ్మాయిలు.
ఆమెన్. క్యూ కడతారు, క్యూ. నీ కొడుకు 7th ఫెయిల్ అయినా, 1st ఫెయిల్ అయినా క్యూ కడతారు నీకు. ఆమెన్. ఇఫ్ యూ ఫాలో దిస్ ఇమేజ్, ఒక్కరు కూడా ఉండరు క్యూలో. ఏంది ఒక్క సంబంధం కూడా రావట్లేదు బేదే, రాదు సిస్టర్, రాదు సిస్టర్, రాదు రాదు రాదు. బికాస్ దిస్ ఇస్ ఎ ఫాలన్ ఇమేజ్. ఈ ఇమేజ్ వల్ల ప్రపంచం సర్వనాశనం అయిపోయింది. అందుకనే ఈయన రావాల్సి వచ్చింది. జీసస్. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహమా నువ్వు దేశాలకి తండ్రి అవుతావని. అందుకనే దేవుడు జంతువుల్ని కాపాడాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకోటి కొండ గుర్తు ఏం తెలుసా? జంతువులు మారితే మీరు మారినట్టే. ఏంటి అదేమి లింక్ అన్నా? ఏంటది? జంతువులు మారితే నువ్వు మారినట్టే. యాక్చువల్లీ నువ్వు మారే కాబట్టి జంతువులు మారినాయి. ఓకే, లెట్ మీ కమ్ టు మై హీరో. లెట్స్ గో టు ఐజయా 11:6. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. కరెక్టే చదువుతున్నారా? కరెక్ట్ చదువుతుంది. అమ్మమ్మ, ఆమె తప్పు చదువుతుందేమో ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. మీరు బైబిల్ తీయండి అందరూ. ఆమె కొంచెం ఏదో తప్పు చదువుతున్నట్టుంది, నాకు ఎందుకు కొంచెం డౌట్గా ఉంది. అందరు బైబిల్ ఓపెన్ చేయండి. తెలుగు చదివేటోళ్ళు, ఇంగ్లీష్ చదివేటోళ్ళు, తమిళ్ చదివేటోళ్ళు అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఆమె ఏదో కొంచెం తప్పు చదువుతుందని నాకు కొంచెం ఎక్కడో 6th సెన్స్ కొడుతుంది. ఒక్కసారి చదువుమా మళ్ళీ. యాజ్ ఇట్ ఈజ్ చదవాలా, మీరు కల్పిత పాత్రలు ఏం చేయకూడదు దాంట్లో, ఓకేనా? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. ఆగండి, కరెక్టేనా ఆమె చదివింది? హలో, ఆమె చదివింది కరెక్టేనా? చూడు, తప్ప నీ బైబిల్ వేరుందా? ఎట్లా ఏంది? మళ్ళీ చదువు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేళ్ళ? హౌ కమ్? తోడేలు గొర్రె పిల్లతో ఎలా నివాసం చేస్తుంది? హియర్ కమ్స్ ద బ్యూటీ. యా, కంటిన్యూషన్. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? తోడేళ్ళు గొర్రె పిల్లతో వాసము చేయును, నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. చిరుతపులి నేచర్ ఎంతమందికి తెలుసు? చిరుతపులి నేచర్ ఏంటి? ఇప్పుడు దాకా మీరు డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జాగ్రఫీలో, చాలా యూట్యూబుల్లో చాలాసార్లు చూశారు. చిరుతపులి ఎవరిని తరుగుతుంది? చెప్పాలి. మేకల్ని తరుగుతుంది. ఇక్కడేం రాస్తుంది? చిరుతపులి మేకపుల్ల యొద్ద పండుకొనును. ఏందో తేడా రాస్తున్నారు బైబిల్లో. ఈమె తేడా చదువుతుందా? నాకేం అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ మిస్టీరియస్. సంథింగ్ ఈస్ టెరిఫిక్ ఇన్ దిస్ ప్లేస్. యా, నంబర్ 3. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఓ మై గాడ్. ఆవు, సింహము పక్క పక్కన ఉండబోతున్నాయి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దిస్ ఈస్ విల్ హ్యాపన్ ఇన్ ద కమింగ్ డేస్. ఆమెన్. ఇప్పుడు జరగబోయే ఈ యొక్క దినాలలో ఇవన్నీ జరగబోతున్నాయి. తోడేళ్ళు పక్కన గొర్రె పిల్ల, ఒకసారి ఊహించుకోండి. సింహం పక్కన గొర్రె పిల్ల కూర్చోబోతుంది. అంటే అన్నీ ఒక ఇమేజ్లోకి రాబోతున్నాయి. ఆమెన్. అన్నీ ఒక నేచర్లోకి రాబోతున్నాయి. ఆమెన్. పులి ఇంకా మేకల్ని తినదు, సింహం ఇంకా మేకల్ని తినదు, తోడేళ్ళు ఇంకా మేకల్ని తినదు. అంటే వైల్డ్ ఎనిమల్స్, సాధు జంతువుల మీదకి పడవు. హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. బికాస్ ఆఫ్ దిస్ ఇమేజ్. ఆమెన్. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. యేసయ్యలో పగ ఉందా? వినబడలేదు. యేసయ్యలో కోపం ఉందా? యేసయ్యలో అహంకారం ఉందా? యేసయ్యలో గర్వం ఉందా? యేసయ్యలో అసూయ ఉందా? యేసయ్యలో కక్ష ఉందా? యేసయ్యలో జలసీ ఉందా? యేసయ్యలో అహంకారం ఉందా? యేసయ్యలో కోపం ఉందా? ఇప్పుడు ఆ ఇమేజ్ని మనం ఫాలో కాబోతున్నాం. ఆమెన్. ఈ భూమి మీదకి వచ్చింది ఆయన ఈ ఆదాముని మరుగు చేసి, ఈ ఆదాము తన నేచర్ని చూపించడానికి. ఆమెన్.
Hallelujah. So let us follow this image. This image is too powerful. When you see that image, you try to follow. Amen. Hallelujah. ఈ 4000 సంవత్సరాలు ఈ క్యాండిడేట్ వల్ల మొత్తం చెడిపోయింది భూమి. ఈ 2000 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా బాగు కాబోతుంది ఈ భూమి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. So because of this fallen angel, fallen what? Men, fallen image, 4000 years దేవుడు అందరినీ రిపేర్ చేస్తా ఉన్నాడు. ఈరోజు మీరు యేసు ప్రభు కాలములో ఉన్నప్పటికీ మీరు ఇంకా ఈ పడిపోయినటువంటి ఆదామును వెంబడిస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ మై డియర్ డాటర్స్, ఎక్స్క్యూజ్ మీ మై డియర్ సన్, డోంట్ ఫాలో ద ఫాలన్ ఇమేజ్, ఫాలో ద గ్లోరియస్ ఇమేజ్. ఆమెన్, ఆమెన్. నీ జీవితంలో నీకు తెలియకుండానే ఫాలన్ ఇమేజ్ని వెంబడిస్తూ ఉంటావు నువ్వు. దట్స్ ద పవర్ ఆఫ్ సిన్. ఒకటి, హలో అందరు చూడండి, అందరు చూడండి, కింద పడుతుంది. నేనే ఎక్కడికి వేసాను? అదేంది కింద పడింది? నేనే పైకి వెళ్ళమని, నేను యాక్చువల్లీ దాన్ని పైకి వెళ్ళాలని కోరుకు, అందుకే పైకి వేసా. అది కొంత దూరం పోయి కిందకే వస్తుంది. అది నేను నిన్ను మంచి మార్గంలో నడిపిద్దాం అనుకుంటున్నా, కానీ నువ్వు మళ్ళీ ఈ ఆదాం దగ్గరికి వస్తున్నావు. నేను ఎన్నోసార్లు నిన్ను ఈ మార్గంలోకి నడిపిద్దాం అనుకుంటున్నా, నువ్వు మళ్ళీ ఇదే మార్గంలోకి వస్తున్నావు. బేసికల్లీ నీ హృదయంలో ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ లేదు. సో డిలీట్ దిస్ ఇమేజ్ అండ్ ఇంజెక్ట్ దిస్ ఇమేజ్. ఆమెన్, హల్లెలూయా. ఎయిడ్స్ బ్లడ్ ఎక్కించుకుంటే ఏమొస్తుంది? ఎయిడ్స్ వస్తుంది. మంచి బ్లడ్ ఎక్కించుకుంటే మంచి బ్లడ్. యేసు ప్రభు రక్తాన్ని ఎక్కించుకుంటే యేసు ప్రభు నేచర్ వస్తుంది నీకు. ఆమేన్. అందుకే సస్తారు చాలా మంది ఆయన రక్తాన్ని, శరీరాన్ని తాగడానికి భయపడతారు, వణుకుతూ ఉంటారు. అంటే వద్దా? ఐ థింక్ యూ లవ్ దిస్ ఇమేజ్ ప్రతి మచ్. ఎంతమందికి ఇమేజ్ అంటే ఇష్టం? చేతులెత్తండి. ఎంతమందికి ఈ నేచర్ అంటే ఇష్టం? ఎంతమందికి స్వభావం అంటే ఇష్టం? ఎంతమందికి ఈ ఇమేజ్ అంటే ఇంకా ఇష్టమో? ప్లీజ్ అటెన్షన్, ప్లీజ్. I think you are ending your life here. If you want a bright future, if you want a glorious family, if you want a wonderful wife, follow this image, follow this person. He is nothing but Jesus. He is nothing but Jesus. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది తెలుసా? ఈ ఫాలెన్ ఏంజల్ని, ఈ ఫాలెన్ ఇమేజ్ని ఇప్పటికే ఎక్కువ సంవత్సరాలు వెంబడించేశారు. ఇంక చాలు, ఇంక చాలు, ఇంక చాలు. అందుకనే the Lord Jesus came to this world to show his light, to show his life. ఆయన జీవమును ఇవ్వడానికి వచ్చాడు, ఆయన వెలుగుని ఇవ్వడానికి వచ్చాడు, ఆయన రక్షణని ఇవ్వడానికి వచ్చాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఆయన సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ నీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. This image is a fallen image. This image is a glorious image. ఈ సంవత్సరము ఈ వాగ్దానంలోకి నువ్వు ట్యాప్ అవ్వాలనుకుంటున్నావా? దెన్ ప్లీజ్ డిలీట్ దిస్ ఇమేజ్. ఈ మొదటి ఆదాముని వెంబడించడము, ఫాలో అవ్వడం ఆపేయి, ఆపేయి, ఆపేయి. ఆమేన్, ఆమేన్. యు హావ్ ఫాలెన్ ఇమేజ్ ఇంటూ ఎ గ్లోరియస్ ఇమేజ్. నీ పడిపోయిన రూపంలో నుంచి మహిమకరమైన రూపంలోకి నువ్వు వెళ్తావా? ఆమేన్. నువ్వు ఇంకా అనారోగ్యంలో ఉన్నావా? ఐ థింక్ యు ఆర్ స్టిల్ ఇన్ వాట్? ఫాలెన్ ఇమేజ్. ఇతను ఎంత పాడు చేశాడో ఇతను దానికి డబల్ బాగు చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ జీసస్. యేసు ప్రభుని నిర్లక్ష్యం చేయకండి. హి కేమ్ టు గివ్ us లైఫ్, లైఫ్ అండ్ అబండెన్స్. హల్లెలూయా. నరకానికి తీసుకెళ్ళడానికి యేసయ్య రాలేదు, మిమ్మల్ని అందరి ఈ భూమి మీదనే జీవం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. This image is something glorious, amazing, amazing image. ఆ ఇమేజ్ని చూసి మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఓ యా, గో 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 గో. యా. తోడేళ్ళు మేకలు కూర్చుంటాయి, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, ఓకే. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, మంచిది. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఏలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. వావ్. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఎద్దు మేయునట్టు సింహము గడ్డి మేయును. అంటే సింహం ఏం తినాలి?
ఏం తినాలా? గడ్డి తినాలి. యాక్చువల్లీ ఏం తినాలా? గడ్డి తినాలి సింహం. యాక్చువల్లీ ఆదాము పడిపోకముందు సింహం ఏం తినింది? అవును, 10 కిలోల మాంసము, 10-20 కిలోలు చికెన్ తినింది. మరి ఏం తినింది? గడ్డి తినింది. జంతువులు ఏం తినాలా? అది సాధు జంతువు అయినా క్రూర జంతువు అయినా ఏం తినాలా? గడ్డి తినాలా. అందుకే చాలామంది, నేను గడ్డి తింటున్నావా నువ్వు రోజు? చెప్తే అర్థం కావట్లేదు నీకు? సిగ్గు లేదా నీకు? అన్నం తింటున్నావు, గడ్డి. పీపుల్ ట్రీట్ అస్ విత్ యానిమల్స్. అవునా కదా? బుద్ధి లేదు నీకు. గడ్డి తింటున్నావా? అన్నం తింటున్నావే. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావే. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? సింహం ఏం తినాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు సింహము గడ్డి తినాలి. తోడేళ్ళు ఎవరితో ఉండాలా? మేకతో ఉండాలా? సింహం ఎవరితో ఉండాలా? గొర్రెపిల్ల సింహం పక్కన కూర్చోవాలా. లెట్ మీ షో దట్ ఇమేజ్. దిస్ ఇస్ ద అమేజింగ్ విజన్ ఆఫ్ జీసస్. ఇదేంటిది? ఎవరున్నారు పక్కన? చెప్పాలి. చూడు పాప, చూడు. సింహం తింటుంది కదా గొర్రెపిల్లని. ఏం చేస్తుంది? హలో, ఎప్పుడు వస్తుంది తెలుసా ఈ సింహంకి నేచర్? ఎప్పుడు వస్తుంది ఈ ఎలుగు వంటికి నేచర్? ఎప్పుడు వస్తుంది ఈ గుంట నక్కలకి నేచర్? మనల్ని బట్టే. ఆమెన్. వెన్ యూ చేంజ్, ఎనిమల్స్ విల్ చేంజ్. ఆమెన్. లెట్స్ గో టు ఐజియా 65:24. యెషయా గ్రంథము 65:24 నుంచి చదువుకుందాం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఏంటది? వాళ్ళు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఈరోజు మొత్తుకుంటున్నా, ₹1 తీరట్లేదు. రోజు ప్రేయర్లే, కానీ ప్రార్థనకు ఆన్సర్ రావట్లే. నువ్వు 5-6 గంటలు ప్రేయర్ చేస్తున్నావు, బట్ నో ఆన్సర్. మీకు విషయం చెప్పమంటారా? మీరు ప్రార్థన చేస్తున్నారు, హలో, జవాబు రావట్లే. ఒక వస్తువుని దేవుడిని 20 సార్లు అడగల? ఏమని సౌడా ఏమ్మా? ఒకటి మనం దేవుడు 100 సార్లు అడగల? దేవుడికి వినపడదా? మరి ఎందుకు ఎంతసేపు పడుతుంది ఆయనకి? ఓహో, ఇక్కడి నుంచి అక్కడికి ప్రేయర్ టైం పడుతుందా? రాకెట్ పోయినట్టు. దేవుడికి టైం కావాలా? నువ్వు అడిగిన వెంటనే లెట్ మీ థింక్ మై సన్, ఆలోచిస్తాను నేను, అంత సీన్ లేదు. ఎందుకు ఇంకా మన ప్రార్థనలు నెరవేర్చబడట్లేదు? వై స్టిల్ అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ బై గాడ్? బికాస్ you are praying in the fallen image. You may have a different WhatsApp groups, you may have a different word. ప్రతిరోజు మా వాక్యముతో ప్రతిరోజు వాక్యాన్ని పంపిస్తున్నాను బ్రదర్, నీ అప్పులు వాక్యం పంపిస్తే తీరవు. నో దిస్ సీక్రెట్. నువ్వు వాక్యాలు పంపించినా, నీవు ఏం చేసినా, నీ అప్పులు చెప్పాలా? నువ్వు ఎన్ని వాక్యాలు చూసినా నీ అప్పులు మరి ఎట్ట తీరుతాయి? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన ఏదో చెప్తున్నాడు అక్కడ. అబ్బా, ఏదో కొంచెం నాకు డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఓ ప్లీజ్. వారికి ఇలాగున జరుగును, ఎలా? వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఏంది? నువ్వు వేడుకునే బల్లే, నువ్వు వేడుకుంటావు ఇంకా 5 నిమిషాల్లో, ఆ 4వ నిమిషం అంత నీ ముందు ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యం? మీకు అర్థమవుతుందా? మీరు ఇంకా 5 నిమిషాలు ప్రేయర్ చేస్తారు, 4వ నిమిషంలో అది నీ జీవితం నెరవేరిపోద్ది. ఎప్పుడు జరుగుతుంది ఇట్లా? అలా జరిగితే భలే ఉంది కదా. అబ్బా ప్రభా, డబ్బులు ఇస్తే బాగు. డబ్బులు ఉన్నాయండి ఇక్కడ. ఎవరు తెచ్చారు మా డబ్బులు? ఇవి ఎవరు పెట్టారు ఇక్కడ డబ్బులు? అలాంటి దినాలంటే చాలా బాగుంది మన లైఫ్లో, బట్ ఆ దినాలు లేవు. బట్ వీ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ప్రేయర్ కదా. మనం ఎప్పుడు ప్రార్థనల మీద ఆధారపడతాం. కానీ మనం మన ప్రయత్నం మనం చేయాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు ఆయనకి ఎప్పుడు నచ్చితే, దేవుడికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడే ఇస్తాడు. అవును, అర్థందా వాక్యము? నువ్వు లేనిపోని కొత్త రాయిబాకండి బైబిల్లో. మీరు కొత్త రాయిబాకండి బైబిల్లో దయచేసి. ఉన్నవే నెరవేర్చలేదు, కొత్త మీకు ఎందుకు మళ్ళీ? నువ్వు ఎన్ని వాట్సాప్లో వాక్యాలు పంపించినా నీ అప్పులు. ఇంకోటి, ఇట్స్ నాట్ ఎ మినిస్ట్రీ, అది పరిచర్య కాదు. చాలా మంది ఏమేమో చేస్తున్నారు, చేస్తే ₹1 రాదు. యువర్ థింకింగ్ దట్ యువర్ స్ప్రెడింగ్ గాస్పల్. ఇప్పుడు దిమ్మ తిరుగుతుంది ఒక స్క్రిప్చర్ మీకు. లెట్స్ గో టు
మార్క్ 16:15. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అందరూ? ఎక్కడికి వెళ్ళాలి అందరూ? సర్వలోకం కంటే యు నీడ్ టు విజిట్ ఎవ్రీ నేషన్, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్, ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ యూనివర్స్. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను సర్వ సృష్టిని ఉందా? సర్వ ప్రజలను ఉందా? సర్వ సృష్టికి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సువార్త చెప్పాల్సింది మనుషులకే, నేచర్కే, సృష్టికే, మనిషికే చెప్పాలి. యు నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద యానిమల్స్. నువ్వేమో అందరికి వాట్సాప్లో టెక్స్ట్ వాక్యాలు పంపిస్తున్నావు, మరి జంతువులకి ఎవరు చెప్తాడరా? జంతువులకి ఎవరు చెప్తాడు? పడేసింది నువ్వే, కూల్ చేసింది నువ్వే, ఆ క్యారెక్టర్ నీ వల్లే వచ్చింది, మళ్ళీ నువ్వే రిపేర్ చేయాలి కదా. యు ఆర్ సపోజ్ టు రిపేర్ ఎవ్రీ యానిమల్. హలో, అర్థమవుతుందా? ఇప్పుడు పంపి టైగర్కి టెక్స్ట్ మెసేజ్, ఇప్పుడు పంపి టైగర్కి వాట్సాప్ మెసేజ్, ఇప్పుడు పంపి ఎలుగు బంటికి సువార్త చెప్పు వెళ్ళి. హే మై డియర్ ఫాలన్ ఇమేజ్, మై డియర్ దున్నపోతూ, జీసస్ ఇస్ ద లార్డ్. యు నీడ్ టు సీ దిస్ ఇమేజ్. హలో, నన్ను చూడు, ఇప్పుడు చూడు. ఐఎమ్ నాట్ ఎ ఫాలన్ ఇమేజ్, ఐఎమ్ ఎ గ్లోరియస్ ఇమేజ్. నన్ను చూస్తూనే ఉండు, నీ క్యారెక్టర్ మారిపోద్ది అని పులితో మాట్లాడాలి నువ్వు, సింహంతో మాట్లాడాలి నువ్వు, ఏనుగుతో మాట్లాడాలా. యు నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద క్రియేషన్, నాట్ టు ద పీపుల్. యు డామ్. యాక్చువల్లీ సువార్త చెప్పాల్సింది ఎవరికి? జంతువులకి, సృష్టికి. అక్కడ ఏమనుంది? నా మాటలా, నా బైబిల్లో మాటలా? ఒకసారి చూడండి. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఇండియాలో ఉన్న నేషనల్ వెళ్ళి మనకి నేను ప్రీచ్ చేస్తాను. యూ టైగర్, ఇప్పుడు దాకా నువ్వు ఫాలన్ ఇమేజ్ని ఫాలో అయ్యావు. సీ దిస్ ఇమేజ్, దిస్ ఇమేజ్ ఇస్ అ గ్లోరియస్ ఇమేజ్, ఫాలో మీ. ఆమెన్, ఆమెన్. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి. జంతువులు మారుతున్నాయంటే నువ్వు మారేవని అర్థం. ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు జంతువులకి సువార్త చెప్పాలా? జంతువులకి యు నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద క్రీచర్స్ అండ్ ద నేచర్ అండ్ ద క్రియేషన్. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు దాకా అమ్మా యేసు ప్రభుని నమ్ముకమ్మా, అయ్యా ప్రభుని నమ్ముకోమ్మా. ప్రభుని నమ్ముకున్నారా మీరు? చాలా టైం వేస్ట్ చేస్తున్నాం మనం కదా. హలో, టైం వేస్ట్ బ్యాచ్. మనం ఏం చేస్తున్నాం? టైం వేస్ట్ చేస్తున్నాం. నేను అంటున్నాను, చదివినా చదువుకోకపోయినా, నువ్వు బీటీహెచ్ చేసినా, ఎంటీఎస్, నువ్వు ఏం చేయకపోయినా జంతువులకి సువార్త చెప్పడం ఈజీయే. అంటే ప్రభుని నమ్ముకోమని చెప్తావేంటి? నువ్వు అడగపోయినా అదే చెప్తావు. నువ్వు డైలాగ్ మార్చావు. డైలాగ్ మారాలి, తెలుసా? నేను నిలబడి చాలు. దే సీ జీసస్ ఇన్ యూ. ఆమెన్. గర్జించు సింహం నేను చూసి మౌనముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలుగు బంటి నిన్ను చూసి యేసయ్యని చూడాలి. ఆమెన్, హల్లెలూయా. And how Daniel stayed in that den, man. ఎలా దానియేలు ఆ సింహపు బోన్లో ఉన్నాడు? He is into Jesus image. He is not into fallen image. He is not following the fallen image. He is following the glorious image. అందుకనే ఆ గర్జించు సింహాలన్నీ రాత్రి అంతా అతన్ని చూస్తున్నాయి. ఏంది ఇతనెట్టున్నాడు కొత్తగా? He is like God, man. వావ్, హల్లెలూయా. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి. దెర్ ఇస్ అనదర్ స్క్రిప్చర్, రోమన్స్ 8:16. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుకొనుచున్నది. ఆమెన్, ఆమెన్. ఈ సృష్టి మొదటి ఆదాము ద్వారా చాలా పాడైపోయింది. ఈరోజు ఈ కడపటి ఆదాము ఈ యొక్క నేచర్ని, ఈ భూమిని మార్చడానికి వచ్చాడు. ఆమెన్. ఎప్పుడైతే మనము ఆ నేచర్ని కలిగి ఉంటామో, క్లీన్ వైట్గా ఉండాలి, లోపలంతా క్లీన్గా ఉండాలి. ఆ దినాలు ఏ దినాలు చూడాలి మనము? సింహము, గొర్రెపిల్ల పక్క పక్కన కూర్చోవాలి. ఆమెన్, ఆమెన్. ఇఫ్ యు బ్రింగ్ ద క్రైస్ట్ ఇమేజ్ టు దిస్ వరల్డ్, డెఫినెట్లీ ద లయన్ అండ్ ద షీప్ విల్ సిట్ బిసైడ్. నువ్వు హలో, నువ్వు ఏ రూపం తీసుకురావాలి భూమి మీదకి? నువ్వు ఏ ఇమేజ్ తీసుకురావాలి? యేసుక్రీస్తు ఇమేజ్ నువ్వు తేగలిగితే సింహము,
గొర్రెపిల్ల పక్క పక్కన కూర్చుంటాయి. ఆమేన్. బ్రదర్, మా ఆవిడ దెయ్యంలాగుంది బ్రదర్, దెయ్యం పోతలవో అంటుంటాం. నెవర్ కాల్ దెమ్. ఇంకోటి, యేసు ప్రభుకున్నటువంటి మంచి విలువైన స్వరూపం ఏం తెలుసా? ఆయన ఇప్పుడు దాకా ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు తెలుసా? గొర్రెపిల్లగా వచ్చాడు. ఎలా వచ్చాడు? చెప్పాలా? ఎలా వచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? సింహం. హీ ఈజ్ అ లయన్ అండ్ హీ ఈజ్ షీప్. గొర్రెపిల్ల ఏమన్నా చేసిందా? చేయలే. సింహం ఏమన్నా చేస్తుందా? చేయదు. ఈ సింహం చాలా మంచిది. ఆమేన్. ఈ సింహం చాలా. ఇంకో పనికిమాల సింహం ఉంది. ఏం సింహం తెలుసా? అది గర్జించు సింహము వలే. అది ఎప్పుడు చూసినా అంటుంటుంది అది. బట్ ద లయన్ ఆఫ్ జూడా ఎప్పుడు అలా అనలా. యూదా గోత్రపు సింహం ఎప్పుడు కూడా నిన్ను కొరుకు తినాలని, నిన్ను శపించాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను చంపేయాలని ఎప్పుడు ఆయన అనుకోలా. దిస్ లయన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అండ్ జీసస్ ఈజ్ నాట్ ద ఫాలెన్ ఇమేజ్. దిస్ జీసస్ ఈజ్ అ గ్లోరియస్ ఇమేజ్. ఆమేన్. ఈరోజు ఇంకా నువ్వు మొదటి ఆదాముని వెంబడిస్తున్నావా? స్టాప్. ఈరోజుతో స్టాప్ చేయి. ఎందుకంటే స్టిల్ 11 months టు గో. ఇంకా 11 నెలలు ఉన్నాయి. లెట్ us partake of this vision. Let us partake of this promise. The year of greater glory. Amen. Reject this fallen image and take this glorious image. Amen. నిన్ను చూసి ప్రతి సింహము, నేను ఒకటే, దేవుడు కూడా ఈ సర్మన్ నేను రెడీ చేస్తుంటే దేవుడు ఒకటే చెప్పాను నేను, దేవా ఈ వాక్యం నాలో నెరవేరాలంటే నన్ను పులి ముందు పెట్టాయా అన్న. నన్ను సింహం ముందు పెట్టు. నేనేందో కనిపించాలి కదా వాటికి. ఈ ఆదామును చూసి పాడైపోయినాయి. నేను ఈ కడపటి ఆదామును వెంబడిస్తున్నా, అది నన్ను చూసి మారాలి కదా. ఆమేన్. 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 నీ మీదకి వచ్చే జంతువు కూడా నిన్ను చూసి సరెండర్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జంతువు లాంటి భార్య, నీ జంతువు లాంటి భర్త, నీ జంతువు లాంటి పిల్లలు, నీ జంతువు లాంటి తల్లిదండ్రులు మారునుగాక. ఆమేన్ చెప్పరే. కొన్నిసార్లు జంతువుల్లా బిహేవ్ చేస్తుంటారు. సారీ ఫర్ ద కరెక్షన్. మీలాగే జంతువులు బిహేవ్ చేస్తున్నాయి యాక్చువల్లీ. ఎంతమంది జంతువులను ఆడిపోసుకున్నారు మీరు ఇప్పుడు దాకా? మా కదమ్మా, ఇప్పుడు దాకా జంతువులను ఆడిపోసుకున్నారు మీరు. యాక్చువల్లీ వాటికి నోరుంటే మాత్రం రోజు తిట్టే మిమ్మల్ని. వాటికి నోరుంటే రోజు తిట్టే మేమని. వాడు చేసిన పని, ఆదాం గారు చేసిన పని నా బతుకి తగలడింది. అసలు నా నేచర్ కాదు ఇది. కోపం నా నేచర్ కాదంటది. ఈ అసూయ, ఈ జలసి నా నేచర్ కాదంటది. నక్క ఇది ఈ వాళ్ళు వచ్చింది. ఏ చేశాను ఈ నేను వెంబడించాపోయి అప్పుడు ఎవరు లేరు, టీచర్ మాస్టరు. ఈడే మాకు దిక్కు. అప్పుడు ఈడే మాకు పేర్లు పెట్టింది. ఎవరు? ఇతనే పేర్లు పెట్టింది మాకు. మరి ఇతను వెంబడించుకుంటే ఎవరు వెంబడిస్తాం మేము? పాపం అతను కోపంతో ఉన్నాడు, మేము కూడా కోపంగా ఉండాలేమని నేర్చుకున్నాం. అతను పగ అసూయతో ఉన్నాడు, మేము కూడా అసూయగా పగగా ఉండాలని నేర్చుకున్నాం. అతను మీదపడి కొరుకో ఇట్లా పెరకాలి అని నేర్పించాడు, మేము కూడా అదే నేర్చుకున్నాం అంటుంది పులి. ఆదా మరిశాడు, అందుకే ఏనుగు కూడా అరుస్తూ ఉంది. Animals has learned by seeing Adam. Amen. దినాలు రాబోతున్నాయి. సింహము, గొర్రెపిల్ల మన వల్ల పక్కన కూర్చోబోతున్నాయి. హల్లెలూయా. We are changing the image. Hallelujah. We are changing the image. ఈ రోజు వరకు ఇతను ఫాలో అయ్యారేమో, ఈ రోజు నుంచి కడపటి ఆదామును ఫాలో అవ్వండి. దిస్ ఇస్ ద గ్లోరియస్ ఇమేజ్. ఆమేన్. నీ ఇంట్లో గొడవలు ఉండవు, అరుపులు ఉండవు. నువ్వు సింహం అయితే ఏమి, నువ్వు గొర్రెపిల్ల అయితే ఏమి, పక్కన కూర్చుంటావు. ఆమేన్. సింహము ఏం చేయాలా? సింహమోడ్లో హ్యాపీగా పనుకుంటుంది గొర్రెపిల్ల. హల్లెలూయా, స్తోత్రం. జోగొట్టు పులి, ఆ టైగర్ జోగొట్టు. ఆ దినాలు రావాలి. నీ మొగుడు నీకు దయ్యంగా కనిపిస్తున్నాడు, నీ భార్య నీకు దయ్యంగా కనిపిస్తుంది. వై యు ఆర్ ఇన్ టు దట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్. దినాలు మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆదాం వల్ల చెడిపోయినాయి అన్నీ, ఈ కడపటి ఆదాం వల్ల అవన్నీ రెస్టోర్ అవుతాయి. ఆమేన్. సో వీ నీడ్ టు చేంజ్ ద క్రియేషన్.
అండ్ వీ నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్. మీరు ప్రభుని నమ్ముకోండి అని చెప్పకండి జంతువులకి. మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు సువార్త. ఒకవేళ పులికి వాట్సాప్ ఉంటే మీరు వాట్సాప్ చేస్తారు. ఏం చేయరా? హలో, డైలీ వాక్యాలు పంపించే బ్యాచ్. ఒకవేళ పులికి ఫేస్బుక్ ఉంటే వాక్యాలను బాగుపడతావు, మారు మనసు పొందుకో అంటావు. అదిగా చెప్పాల్సింది పులిలారా. ఏం చెప్పాలి తెలుసా? ఐఎమ్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్. ఆమెన్, ఆమెన్. ఐ యామ్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను మొదటి ఆదాము పోలిక కాదు, నేను కడవరి ఆదాము యొక్క పోలిక. ఆమెన్. ఈ రోజు నుంచి నాకు ప్రతి ఒక్కరూ కడవరి ఆదాము యొక్క పోలికగా నాకు కనిపించాలి. ఆయన రక్తం కార్చింది వేస్ట్ అయిపోతుంది, ఆయన సిలువలో మరణించింది వేస్ట్ అయిపోద్ది, నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చింది వేస్ట్ అయిపోతుంది. డోంట్ మేక్ హిస్ బ్లడ్ వేస్ట్. ఆయన రక్తాన్ని వేస్ట్ చేయబాకండి, ఆయన త్యాగాన్ని వేస్ట్ చేయబాకండి. వీఆర్ హ్యావింగ్ ఎ